సదాశివపేటలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరియు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా చెక్కారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు తీసుకొచ్చిన జొన్నలను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని, రైతులను ఇబ్బందులు గురిచేయొద్దని అన్నారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా చెక్కారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతు సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దన్న, మున్సిపల్ చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ, సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుకా చిరు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. जरा जरा సదాస్పేట్ మండల్, కొండాపూర్ మండల్లో ప్రాథమిక వ్యవసాయ మరి వరి కొనుగోలు, జొన్నలు కొనుగోలు మండల్ గొల్లపల్లి, తొగరపల్లిలో, అలాగే సదాస్పేట్ ఉన్న ప్రాథమిక వ్యవసాయ సంఘాల్లో జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి చేసిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, సిడిసి చైర్మన్, ఆత్మ కమిటీ చైర్మన్, మార్కెట్ చైర్మన్, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్స్, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కౌన్సిలర్లు, వ్యవసాయదారులు, ఇక్కడ చేసిన మీడియా వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ముఖ్యంగా వ్యవసాయదారులు ఏదైతే పండించిందో అది దళారులకి తావివ్వకుండా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర 3,699 రూపాయల క్వింటాల్కు జొన్నలు తీసుకుంటున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం నుంచి అందరూ కూడా సహకారం పొందాలి. రైతులు సంతోషంగా ఉండాలి. మరి గిట్టుబాటు ధర మంచి రేటు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి వ్యవసాయదారులు మరి ఇది గమనించి మరి ఇక్కడ ఉన్న సెంటర్లో మీరు జొన్నలు తీసుకొచ్చి మరి మంచి మార్కెట్ ధరకు అమ్ముకొని మరి సొమ్ము చేసుకోవాలి. మరి త్వరలోనే మీ బిల్లులు కూడా వస్తాయి, ఎలాంటి అనుమానం లేదు. ఎవరో ఏదో అంటున్నారని మీరు తొందరపడి నష్టపోకుండా మరి మంచి ధరకు అమ్ముకొని లాభాలు పొందాలని కోరుకుంటూ, ఈరోజు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రైతులకు చాలా వాళ్ళకి అన్నీ కూడా సహకారం చేస్తుంది. ఎందుకంటే దేశం బాగుపడాలా, రాష్ట్రం బాగుపడాలంటే మరి రైతులు బాగుండాలి. రైతులకు మరి సహకారం చేస్తే మంచి పంటలు అందిస్తాయి. ఈరోజే మరి 99 రోజుల ప్రోగ్రాం కూడా జిల్లా సమావేశం చేయడం జరిగింది. మరి 99 రోజులు ఫుల్ సక్సెస్గా చేసుకొని మరి అక్కడ ఉన్న స్టాల్స్ చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఇన్ని కార్యక్రమాలు 2.5 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం చేసింది అంటే మరి దానికి ఎవ్వరు కూడా మరి అనుకోలేదు ఇంత సక్సెస్ఫుల్ ప్రభుత్వం చేస్తుందని. కాబట్టి రైతులారా మీ అందరు కూడా పనిముట్లు ఇస్తూ మరి డ్రోన్స్ కూడా ఇస్తుంది, ట్రాక్టర్లు ఇస్తుంది, మరి స్ప్రే కొట్టడానికి ఇస్తుంది. అన్ని సదుపాయాలు మీరందరూ కూడా మరి అవసరమైన వాళ్ళు గవర్నమెంట్ సబ్సిడీలో తీసుకొని మీ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ దేశ అభివృద్ధికి మీరందరూ రైతులందరూ తోడ్పడాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.